జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే కొన్ని మాత్రం అస్సలు మారవు కదా. అంటే కొన్ని విషయాల్లో నా జీవితంలో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి మాత్రం అస్సలు మారలేదు. చిన్నప్పటి నుంచి కాదు నేను పుట్టక ముందు నుంచి కూడా ఆవిడ అదే ప్లేస్ లో నుంచి రోటీలు చేయడం మాత్రం అస్సలు మానలేదు. అలాగే అంకుల్ ప్లేస్ కూడా మారలేదు. అంటే 2 సంవత్సరాలు పెద్దన్న అన్నైనా ఎదిగాడు కానీ ఇక్కడికి అన్నం చూస్తూ నేను కూడా ఎదిగిపోయాను కానీ అంకుల్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఎవ్రీ వీకెండ్ తీసుకెళ్లి తినిపిద్దాం అనుకునేవాడు మా నాన్న. రామ్దాస్ అంకుల్ జల్దీ దూద్ రోటీ కదా, జల్దీ దో రోటీ లేలో అని చెప్పేసి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తుండే మా అయ్య. సో ఆ డైలాగ్ రిపీటెడ్ గా అంటూ ఉంటుండే అనమాట. ఈ డైలాగ్ అంకుల్ దగ్గర చెప్పేసి 2 నిమిషాలు కూడా కాకముందే వాళ్ళ మంచం మీద మంచిగా పడుకునేదాన్ని అనమాట. నిజంగా దేవుడు ఎరుగు, నేను షాప్ కి వెళ్ళంగానే నిద్ర వచ్చేసేది నాకైతే. అప్పుడంటే చూస్తూ ఎదిగాం కానీ ఈసారి నేనే ట్రై చేద్దామని నిప్పుల్లో ట్రై చేశాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కానీ టీచింగ్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎక్కడైనా అన్నారా? ఏదైనా పనిని రిపీటెడ్ గా చేస్తేనే నేర్చుకోవడం కష్టం, ఇది చూస్తూ నేర్చుకోవడం అంటే చాలా కష్టం కదా. అనే అయిపోయింది నా రోటీ కూడా. ఏదో అనుకుంటే పొంగడంతంగా దేవుడు ఎరుగు మాడి అనుకున్నట్టు లగ్జీరియస్ అండ్ లావిష్ లైఫ్ లేకపోయినా ఈ లైఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. వేడి అండా బుర్జీలో అలా రోటీ వేసుకుని తింటుంటే ఉంటుంది చూడండి. ఆ తర్వాత మా నాన్న ఆగకుండా బ్రెయిన్ కర్రీ కూడా చెప్పేశాడు. ఇంకా కంటిన్యూటీలో మనకి ఇంకొక కర్రీ కూడా వచ్చేసింది, అదే అండా బుర్జీ అన్నమాట. ముక్క చిన్నగా ఉండాలి, కర్రీ మాత్రం ఎక్కువగా ఉండాలి, అప్పుడే దీని యొక్క టేస్ట్ తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ట్రై ఇట్.